విజయం లేదు అని బాధపడే ప్రతి యువకుడికి ఈ సన్యాసి ఇచ్చిన సమాధానం ఒక సంజీవన లాంటిది. ఒకసారి ఒక యువకుడు ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను చాలా విషయాలు మొదలుపెట్టాను, కానీ దేనిలోనూ విజయం సాధించలేకపోతున్నాను, నాకు ఏం చేయాలో తెలియడం లేదని అడిగాడు. ఆ సన్యాసి నవ్వి ఆ యువకుడిని ఒక నది దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక రాయిని చూపించి, దీన్ని నదిలో వేయి అని చెప్పాడు. యువకుడు ఆ రాయిని నదిలో విసిరాడు. అది ఫ్లక్ అని సౌండ్ చేసి మునిగిపోయింది. తర్వాత సన్యాసి, ఇప్పుడు ఆ పెద్ద చెక్క మొద్దును నదిలో వేయి అన్నాడు. యువకుడు కష్టపడి ఆ చెక్కను నదిలోకి తోశాడు. అది మునిగిపోకుండా నీటిపై తేలింది. సన్యాసి అడిగాడు, చూసావా, ఆ చిన్నరాయి బరువు తక్కువైనా మునిగిపోయింది, కానీ అంత పెద్ద చెక్క మొద్దు తేలుతోంది ఎందుకు? యువకుడు తికమక పడుతూ, తెలియదు స్వామి అన్నాడు. అలాగే నువ్వు కూడా నీ మనసులో పాత ఆలోచనలు, భయాలు, అహంకారం వంటి బరువుని మోస్తున్నావు. అందుకే నువ్వు సమస్యల్లో మునిగిపోతున్నావు. వ్యాపారంలో కూడా అంతే. పాత పద్ధతులను, విఫలమైన వ్యూహాలను, లేదా నాకు అంతా తెలుసనే అహంకారాన్ని పట్టుకుని వేలాడితే వ్యాపారం మునిగిపోతుంది. విజయం సాధించాలంటే ఆ చెక్కలా ఉండాలి. కొత్త ఆలోచనలు స్వీకరించేందుకు, ఇతరుల నుండి నేర్చుకునేందుకు మరియు మార్పుకు అనుగుణంగా మారేందుకు సిద్ధంగా ఉండాలి. మనసును తేలిక ఉంచుకుని కొత్త విషయాలను ఆహ్వానిస్తేనే వ్యాపారంలో పైకి తేలగలరు, ప్రవాహంతో పాటు ముందుకు సాగగలరు. సన్యాసి చివరిగా ఇలా ముగించాడు, నాయనా, గుర్తుంచుకో, వ్యాపారం ఒక ప్రవాహం. అందులో బరువైన రాయిలా మునిగిపోవాలా, తేలికైన చెక్క ముద్దులా తెలియాలా అనేది నీ చేతుల్లోనే ఉంది. నీ అహంకారం, పనికిరాని పాత పద్ధతులు అనేవే నిన్ను కిందికి లాగే రాళ్ళు. వాటిని వదిలేస్తే నీ అనుభవం, నేర్చుకోవాలనే తపన నిన్ను పైకి తెచ్చే చెక్క ముద్దుగా మారుతాయి. బరువును వదిలించుకో, శిఖరాలకు ఎదుగు, మార్పును ఆహ్వానించు, మార్కెట్ను శాసించు. మునిగిపోవడం కాదు, ప్రవాహంతో పాటు తేలుతూ ప్రయాణించడం నేర్చుకో. ఇదే అసలైన వ్యాపార విజయ సూత్రం అని చెప్పి